వగలాడిలా వయ్యారాలు పోతుంది. వెల్లుల్లి చికెన్ వేరే లెవెల్ ఉంటదండి. ఎప్పుడు ఆ ఓల్డ్ వెర్షన్ లో వండుకోవడమే కాదండి, వెరైటీగా ఈ విధానంలో వండారంటే నాకు వర్ణించడానికి రావట్లేదు గానీ అస్సలు వదిలిపెట్టరు. వండదొచ్చండి. 30 కేజీ బాయిలర్ చికెన్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలాతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిలికిన పెరుగు కూడా వేసేసుకున్నాక పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అరకప్ వేసేసుకుని కరిగించిన బటర్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. జార్ లో వెల్లుల్లిపాయలు, కారం, జీలకర్ర, అరకప్పు బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొబ్బరి పొడి వేసుకుని బరగ్గా మిక్సీ పడేసి పక్కన పెట్టేసుకోండి. దీనిలో బటర్ లేదా నూనె వేసుకుని చెక్క, లవంగం, ఇలాచీతో పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక అరకప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మగ్గబెట్టండి. స్మాల్ ఎగ్స్, లివర్ కూడా వేసేసుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గబెట్టేసుకున్నాక పచ్చిమిర్చి, కరేపాకు, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 2 నిమిషాల పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని తింటా ఉండదండి. వణికిస్తున్న చలికే వేడి పుట్టించేంత వండర్ఫుల్ గా ఉంటదండి.